సరసుకి సారీ చెప్తానని దేవుడు ముందు మాటిచ్చి ఎలా మర్చిపోయావరా? అంటే తనతో నార్మల్గా మాట్లాడుతున్నావని ఊరుకున్నావా? రేయ్, సింపతితో దగ్గరవడం కాదురా, చేసిన తప్పుకి సారీ చెప్పి దగ్గరయ్యేవాడే మగాడు. సో రాహుల్, సే సారీ అండ్ బీ ఏ మగాడు రా. కమాన్. ఎలా చెప్దాం? సరసు, ఐఎమ్ సారీ. రే, ఎక్స్ప్రెషన్ మార్చరా, ఆ కళ్ళలో ఫీల్ మిస్ అవుతుందిరా. సరసు, ఐఎమ్ సారీ. ఇది ఓకే, ఇదే ట్రై చేద్దాం. సరసు, చెప్పండి బాబు గారు. అంటే అది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి రాహుల్ బాబు. అదేంటంటే ఏమి టైమింగ్ తల్లి నీది. గుడ్ మార్నింగ్ అన్నయ్య. పద మనం వెళ్ళి షటిల్ ఆడుకుందాం. ఈ టైంలో షటిలా? వద్దు చిన్న మేడం, అది హెల్త్కి మంచిది కాదు. అయినా షటిల్ అంటే సాయంత్రం ఆడుకోవాలి కదా. నువ్వు వెళ్ళమ్మా. పెద్దనాన్న ఉదయాన్నే జాగింగ్ రన్నింగ్ చేయాలని చెప్తారు. నువ్వేమిప్పుడు గేమ్స్ హెల్త్ కి మంచివి కావు అని అంటున్నావు. నువ్వు రావాలి, ఇద్దరం షటిల్ ఆడాలి, అంతే. ఇప్పుడు నా వల్ల కాదు చిన్న మేడం. సాయంత్రం ఆడుకుందాం చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళు చిన్న మేడం. సాయంత్రం నాకు మూడ్ ఉండదు. పోనీ సరసు, నువ్వురా, మనం ఆడుకుందాం. అయినా ఇప్పుడు సరస్సు ఎందుకు చిన్న మేడం మీకు? నువ్వు రానన్నావు కదా, అందుకే. నాకెలా ఆడాలో తెలీదు చిన్న మేడం. అదిగో తెలీదంట కదా, ఎందుకు కష్టపెట్టడం? నువ్వు వెళ్ళు, వేరే వాళ్ళతో ఆడుకో. తెలియకపోతే నేను నేర్పిస్తాను. నువ్వు రా సరసు. నోటి దాకా వచ్చిన అవకాశాన్ని ఇలా లాక్కుని పోతున్నావంటే. సరసు, మళ్ళీ వచ్చారేంటి రాహుల్ బాబు? సరసు, తప్పలేదు సరసు. నేను నీతో విషయం చెప్పాలనుకున్నాను కదా, అది సరసు. పిన్ని, ఏం చేస్తున్నావు ఇక్కడ రాహుల్? అంటే అది పిన్ని, నా కాఫీ తాగాలనిపించింది. ఇంటికంలో చెప్పచ్చు కదా, నీ రూమ్కి తీసుకొచ్చేవాళ్ళు.
ప్రత్యేకించి నువ్వు రావడం ఎందుకు? అంటే అది నాకు ఊరికే వాకింగ్లో ఉంటుందని. ఉమ్. రాహుల్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు కూడా నా పిన్ని? ఏంటి? అబ్బే ఏదో అలా వచ్చేసిందంతే. చెప్పు పిన్ని. హ, ఇప్పుడే అక్కకు ఫోన్ చేస్తే ఇక నుంచి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ నిన్నే హ్యాండిల్ చేయమని చెప్పింది. సో బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ. ఓకే, ష్యూర్ పిన్ని. రాహుల్, నిన్నటి వరకు ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ చాలు. కొన్ని విషయాలకి, కొందరు మనుషులకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత నీకే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా చాలా మంచిది. బీ కేర్ఫుల్. సరసు I am sorry. అవును, సరసుకు అసలు చదువు రాదు కదా. ఒకవేళ కనీసం పేపర్ విసిరితే నా వైపు చూస్తుందేమో. షిట్, ఈ ర్యాకెట్ ఏంట్రా బాబు, తల్లో గుచ్చుకుంది. ష్, సరసు, ఏయ్ సరసు. అది గాని ఇంకెవరైనా చూస్తే నా బతుకు శ్రీహరికోటే. శాంభవి, ఆ? రాహుల్కి విషయం చెప్పావా? చెప్పాను బావగారు. రాహుల్, ఏమైంది? టెన్షన్లో ఉన్నావు? అబ్బే టెన్షన్ ఏం లేదు డాడీ. రా, టిఫిన్ చేద్దిగా.
రా. ఉమ్. ఏంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? చచ్చా, టెన్షన్ ఏం లేదన్నయ్య, నథింగ్. సరసు పిన్ని, ఈ వడ పెట్టుకో. వద్దు రాహుల్. ఏంటి చిన్న మేడం అలా చూస్తున్నావు? నీ గురించి పెద్దనానికి చెప్తా. పెద్దనాన్న, అన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? నాతో షటిల్ ఆడమంటే ఆడకుండా హై పేపర్ రాకెట్ అదేంటి సరసు, పేపర్ నెల తల గుచ్చుకున్నా? వాళ్ళ ఊర్లో కొత్త ఫ్యాషన్ అనుకుంటా. ఇది ఎలా వచ్చిందో తెలియదమ్మ గారు. ఎటివ్వు. అది నాకు కావాలి. పేపర్ రాకెట్ అంటే నాకు చాలా ఇష్టం. పేపర్ రాకెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది చూసి ఎలా చేయాలో నేను నేర్చుకుంటా. సరే. చిన్న మేడం, ఇట్రా ఇట్రా ఇట్రా. చిన్న పిల్లలాగే ఈ రాకెట్లేంటి అసహ్యంగా? పద మనం షటిల్ ఆడుకుందాం. మరి ఇందాక అడిగితే షటిల్ ఈవినింగ్ ఆడాలి, హెల్త్ కి మంచిది కాదన్నా. ఆ, అదేదో సరదాగా కామెడీగా చేశాను. పద ఇప్పుడు ప్రాక్టీస్ చేసి సాయంత్రానికల్లా నిన్ను పీవీ సింధుని చేస్తా. నాకెందుకో ఏదో మ్యాటర్ కవరింగ్ చేస్తున్నావు అనిపిస్తుంది. కవరింగ్ లేదు, కాకరకాయ లేదు, అంతా నీ భ్రమ. పద. ఏదో జరుగుతుంది. ఇంక 2 రోజుల్లో దసరా వచ్చేస్తుంది కదా. అవును, ఈ ఇంట్లో దసరా పండగ చాలా ఘనంగా చేస్తారు. ఆ రోజు పని వాళ్ళందరికీ బోనస్లు, ఇల్లంతా డెకరేషన్లు, హడావుడిగా చాలా బాగుంటుంది కదా. దసరా అనే కాదు లక్ష్మి, ఈ ఇంట్లో అన్ని పండుగలు చాలా బాగుంటాయి. హలో సరసు. రాహుల్ బాబు. ఏం లేదు, ఇందాక దేవి హడావిడిలో సరిగ్గా తినలేదు. నాకేమో ఆకలిగా ఉంది. కాఫీ గాని టిఫిన్ గాని తీసుకుని రూమ్కి వస్తావా? సరే రాహుల్ బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సరసు, థ్యాంక్ యూ. ఎస్ అమ్మయ్య. అరే రాహుల్, నీకిదే ఫైనల్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వకూడదు. సరసు ఒక్కతే నీ రూమ్లోకి వస్తుంది కాబట్టి
ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి రిలాక్స్డ్గా ధైర్యంగా చెప్పొచ్చు. ఏంటి సరసు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు లక్ష్మి. సరసు, ఇన్ని రోజులు నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నువ్వు కూడా చాలా బాధలు పడ్డావు. వాటన్నిటికీ కలిపి పెద్ద సారీ. ఇక నుంచి మనం ఫ్రెండ్స్లా ఉందాం, సరేనా? మరీ లెంత్ ఎక్కువైనట్టుంది. ఛ, బాల. సారీ సరసు, లెట్స్ బి ఫ్రెండ్స్. మరీ కొంచెం డ్రామాటిక్గా ఉంది కదా? సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉండాలిరా. ఏం చేద్దాం? సరసు, ఐమ్ రియలీ సారీ. సరసుకి ఇంగ్లీష్ రాదు కదరా. ఛా. సరసు, నన్ను క్షమించి సరసు. మనం ఫ్రెండ్స్ స్నేహితుల్లా ఉందాం. వావ్, ఇది ఓకే. నువ్వొచ్చావేంటి? సరసు ఎక్కడా? అమ్మగారు పెదబాబు గారు పిలిస్తే వెళ్ళారు సార్. నన్ను ఇవ్వమని చెప్పారు. నేను సరసుని కదా తీసుకురమ్మని చెప్పాను. పోనీ నేను వెళ్ళి చెప్పనా బాబు? అవసరం లేదులే. ఇవి ఎక్కడ పెట్టమంటారు బాబు? ఇదిగో నా నెత్తి మీద పెట్టు. బాబు గారు. లేకపోతే ఏంటి, లోపల వెళ్ళి పెట్టు. బాబుగారు, ఇడ్లీ వేడిగా ఉంది, తొందరగా తినమని చెప్పారు. నేను కూడా ఇక్కడ చాలా వేడిగా ఉన్నాను. ఇలాంటివన్నీ బాగానే చెప్తుంది. సరే వెళ్ళు. అబ్బా సరసు, ఎందుకు ఇలా చంపుతున్నావు నువ్వు? దేవుడా, నీకు మాటిచ్చి నేను డిలే చేసినందుక? నేను చెప్పాల్సిన మ్యాటర్ని ఇంత దారుణంగా పోస్ట్ పోన్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు స్వామి. సరే, ఇది కొంచెం కూడా పద్ధతి కాదు స్వామి. ఇక నా వల్ల కాదు. 600 ఈరోజు రాత్రి ఎలాగైనా సరే నేను సరసుకు సారీ చెప్పాలి. మా ఫ్రెండ్షిప్ని నేను స్టార్ట్ చేయాలి, అంతే. సరస్సు, నెలవంకను చూసిన వెంటనే మన మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మనసులో కోరికలు నిజమై అంతా మంచి జరుగుతుంది. నా మనసులో ఉండేది
రాహుల్ బాబు ఒక్కరే కదా, మరి నెలవంకని చూసిన వెంటనే ఆయన్ని చూడటం ఎలా? నా ప్రయత్నం నేను చేస్తాను. సరసు, నువ్వే తన ఐదో తనమని నీకైదో చేదో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే